హలో గాయ్స్, మనం ఈరోజు ఇంకో టాపిక్ కూడా నేర్చుకున్నాము. ఆ టాపిక్ నేమ్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే సంథింగ్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మన క్లాస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మనకి చాలా రోస్ ఉన్నాయి. ఎలాగా ఫస్ట్ బెంచ్, అదే లైక్ సాయిశ్రీ వాళ్ళ బెంచ్, రమ్య వాళ్ళ బెంచ్, ఆ పక్కన ఖాళీ, ఆ పక్కన మేము, అలా సంథింగ్ ఉంది కదా. వాళ్ళ వెనకాల ఇంకా కొన్ని రోస్ ఉన్నాయి. ఓకేనా? అలా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే దాన్ని సీటింగ్ అరేంజ్మెంట్ అంటారనమాట. సో దీంట్లో కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏం భయపడొద్దు, నేను ఈజీగానే చెప్తాను. అయితే దీంట్లో వచ్చేలాగా మనకి 5 టైప్స్ అనేవి 5 టైప్స్గా అడుగుతారనమాట. అంటే ఏం లేదు, వాళ్ళు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుంటేనేమో లీనియర్ ఆర్ లైన్ అరేంజ్మెంట్ అంటారు. సో ఫస్ట్ టైప్ అదే, లీనియర్ రో ఆర్ లైన్. అంటే అందరూ కలిసి ఒక లైన్లో కూర్చుంటే దాన్ని లీనియర్ అరేంజ్మెంట్ అంటారు. నెక్స్ట్ సర్క్యులర్, అందరూ కలిసి ఒక టేబుల్, లైక్ డైనింగ్ టేబుల్, రౌండ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారనుకోండి. ఇది ఇక్కడొకళ్ళు, 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 అలా కూర్చున్నారనుకోండి, దీన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్. అంటే ఇది కూడా డైనింగ్ టేబుల్ అనుకోండి, కాకపోతే ఇది రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ అనుకోండి. ఇక్కడొకళ్ళు, 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 అలా కూర్చుంటే దీన్ని రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటారు. నెక్స్ట్ డబల్ రో అంటే ఏంటి? ఇక్కడ ఒక రో, ఇక్కడ ఒక రో. సో ఇక్కడ కొంతమంది ఒక లైన్లో కొంతమంది కూర్చుంటారు, ఇంకో లైన్లో ఇంకొంతమంది కూర్చుంటారు. దీన్ని డబల్ రో అంటారు. ఓకేనా? కాంప్లెక్స్ అంటే ఏం లేదు, జస్ట్ నేమ్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ అవి యూజ్ చేసుకొని ఒకవేళ సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తే దాన్ని కాంప్లెక్స్ అని అంటారు. ఇప్పుడు నేను కొన్ని రూల్స్ చెప్తాను అనమాట. ఆ రూల్స్ దేనికి సంబంధించిందంటే మనకి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఈజీగా యూజ్ అవుతాయి అవి. సో ఫస్ట్ మనకి లీనియర్ టైప్ అని చెప్పాను కదా. ఆ లీనియర్ టైప్లో అంటే ఒక లైన్లో కూర్చుంటారు అని చెప్పాను. సపోజ్ మనకి తెలుసు కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేవి ఉంటాయని. మనం ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకుంటే టాప్ మోస్ట్ కార్నర్ ఉండేది నార్త్, దానికి ఆపోజిట్లో ఉండేది సౌత్, దానికి రైట్లో ఉండేది ఈస్ట్, దానికి లెఫ్ట్లో ఉండేది వెస్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రాఫ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫస్ట్ లీనియర్ అరేంజ్మెంట్లో వచ్చేలకే లీనియర్ అంటే ఏం చెప్పాను? ఒక లైన్లో కూర్చుంటారు జనాలు. ఇక్కడ కూర్చున్నాడు, వాడి పక్కన ఇంకొకడు, వాడి పక్కన ఇంకొకడు. ఓకేనా? వీళ్ళు కనుక నార్త్ సైడ్ ఫేసింగ్ చేసి కూర్చున్నారనుకోండి, అంటే ఇటు సైడ్ తిరిగి కూర్చున్నారనుకోండి, అప్పుడు వీళ్ళకి లెఫ్ట్ ఏదైద్ది? ఇటు సైడ్ అవుద్ది. వీళ్ళకి రైట్ ఏదైద్ది? ఇది అవుద్ది. ఓకేనా? వాళ్ళు ఒకవేళ సౌత్ సైడ్ ఫేస్ చేసుకుని కూర్చున్నారనుకోండి, ఈ 4 మెంబర్స్, అంటే ఇటు సైడ్ తిరిగి కూర్చున్నారనుకోండి, సో అప్పుడు వాళ్ళకి రైట్ ఏదైద్ది? ఇది అవుద్ది. వాళ్ళకి లెఫ్ట్ ఏదవుద్ది? ఇది అవుద్ది. అంటే దీనికి ఆపోజిట్ అవుద్ది. ఓకేనా? అలాగే ఈస్ట్ వెస్ట్ కూడా చూసుకున్నట్టయితే ఈ 4 మెంబర్స్ అనేవాళ్ళు ఇటు సైడ్ తిరిగి కూర్చుంటే వాళ్ళకి రైట్ ఏదైద్ది? ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఒకవేళ ఇటు సైడ్ తిరిగి కూర్చుంటే ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఓకేనా? ఇక్కడి వరకు ఈజీ కదా. సో ఇక్కడ లీనియర్కి సంబంధించిన రూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు సర్క్యులర్లో ఏంటంటే, ఇప్పుడు ఇదిగోండి సర్కిల్, ఒక 4 మెంబర్స్ కూర్చున్నారు. వీళ్ళందరూ కలిసి ఎయిట్ సైడ్ చూస్తున్నారు, మధ్యలో చూస్తున్నారు. అంటే ఈయన ఎదురుగా ఈయన ఫేస్ చేస్తూ కూర్చున్నాడు, ఈయన ఎదురుగా ఈయన ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఓకేనా? అంటే వీళ్ళందరూ ఇన్వర్ట్స్ చూస్తున్నారు. సో వాళ్ళకి రైట్ ఏదైద్ది? ఈయనకి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఈయనకి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఈయనకి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. చూసారా? దీనికి మారిపోయినాయి. ఇప్పుడు దీనికి కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఓకేనా? సేమ్ ఇలాగే ఇది అవుటర్ సైడ్, అంటే ఒక టేబుల్ మీద కూర్చున్నారు, వీళ్ళందరూ బయటికి చూస్తున్నారు ఆ టేబుల్ నుంచి. ఓకేనా? అంటే ఆపోజిట్ సైడ్లో కూర్చొని చూస్తున్నారు. అప్పుడు ఏమవుద్ది? ఇతనికి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. సేమ్ అలాగే దీనికి ఆపోజిట్ ఇది. ఇటు రైట్, ఇటు లెఫ్ట్, ఇటు రైట్. నెక్స్ట్ ఇటు లెఫ్ట్, ఇటు రైట్, ఇటు రైట్, ఇటు లెఫ్ట్. ఓకేనా? సో ఇది ఒక రూల్ అనమాట. నెక్స్ట్ డబల్ రో అంటే చెప్పాను కదా. సపోజ్ వీళ్ళు ఏం చేశారు? ఒక లైన్లో కూర్చొని సౌత్ సైడ్ చూస్తున్నారు. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు సైడ్ కూర్చొని నార్త్ సైడ్ చూస్తున్నారు. సో వీళ్ళకి రైట్ ఏది? అప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. వీళ్ళకి రైట్ ఏది? ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఇక్కడితో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిందన్నమాట.